ఏమిటే ఆ ఉంగరాలు? చెట్టంత మనిషిని నన్ను పలకరించకుండా నీకు నా ఉంగరాలు మీదే కన్ను పడిందా? అందుకేనేమో దోష నివారణకు ఇలా రాళ్ల ఉంగరాలు పెట్టుకోమంటారు. నీ ఇల్లు బంగారం కాను. దోష నివారణ అంటే ముందు నీ దృష్టి నివారించుకో. నా దృష్టి నివారణ కావడం ఏంటి? నా దృష్టి బాగానే ఉంది. నీ దృష్టి నివారణ అంటే నీ ఆలోచనలు మార్చుకోమని. నా ఆలోచనలు మార్చుకోవాలా? అంటే ఈ దోషాలు ఏవి ఉండవంటావా? దోషాలు ఉన్నాయో లేవో నాకు తెలీదు, కానీ ఒకవేళ ఉన్న ఈ గ్రహగతులను కూడా మార్చే ఒక శక్తి ఉంది. దానిపై నువ్వు విశ్వాసం ఉంచుకో. గ్రహగతులు మార్చే శక్తా? అవును. శారదామాత ఏం చెప్పారో తెలుసా? ఒక వ్యక్తి తనపై మంత్రాలేవో ప్రయోగించబడ్డాయి అని వస్తారు. అమ్మ అతనికి ఆశ్రయమిచ్చి, నన్ను ఆశ్రయించిన వారికి ఏ మంత్రతంత్రాలు గ్రహదోషాలు ఏమీ చెయ్యలేవు అని చెప్పారు. అవునా? అంతే అనుకుంటున్నావా? అమ్మ ఎన్ని రకాల దోషాలు నివారించారో తెలుసా? నీకులాగే ప్రతి దానిని దోషమనే వాళ్ళే అమ్మ చుట్టూ ఉండేవాళ్ళు. అమ్మో, బల్లి 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 పడిందిరా మీద. ఇప్పుడే దోషం వస్తుందో ఏంటో. ఏమిటి ఆ చిందులు? బల్లి పడింది. ఇప్పుడే పంచాంగం చూస్తా. ఏ దోషం వస్తుందో, దానికి ఏం చేయాలో. అత్త అత్త, నేనిప్పుడే గంగా స్నానానికి వెళ్ళి వస్తాను. ఈ సమయంలో గంగా స్నానం ఏంటి? నీకు మతి ఏమైనా పోయిందా? అయ్యో, ఏం చెప్పను, కాకేదో మూత్ర విసర్జన చేసినట్టుంది నా పైన. అమ్మా అమ్మా, నేను వచ్చే దారిలో కుక్క ముట్టుకుంది. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఈ సమయంలో స్నానం ఏంటమ్మా? ఏమిటి యోగిన్, ఏమైంది? వీళ్ళ చాదస్తం చూస్తుంటే పిచ్చెక్కుతుందమ్మా. మన శాస్త్రాలలో అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతరశుచి అని చెప్పి ఉంది కదా. గంగ నీళ్లు చల్లుకోకూడదు, కానీ వీళ్ళకి ఏదీ సరిపడదు. ఇలా రండి, బల్లి పడింది అంతేకా, నన్ను ముట్టుకో, నీకు ఏ బల్లి దోషము అంటదు. సరే, నీకేమైంది తల్లి? కుక్క ముట్టుకుంటే బట్టలు మార్చుకోవచ్చు. నీవు కూడా అంతే నలిని. వెళ్ళి మీరిద్దరూ బట్టలు మార్చుకోండి చాలు. అలా ఎలా? స్నానం చేయకుండా మైలంతా ఎలా పోతుంది? ప్రతి దానికి సంశయం కలగడం అనేది ఒక జాడ్యం. అందువల్ల మనస్సు పావనం కాదు. అపరిశుభ్రమైన మనస్సుని శుభ్రం చేయడం సామాన్యమైన పనా? ఇలా వచ్చి నన్ను ముట్టుకోండి, మీ దోషాలన్నీ పోతాయి. అవును, మాతృమూర్తి అంటే మామూలు వ్యక్త? భగవతి, నేను ఒకసారి ఈమె ఏంటి ఇంత సంసారంలో మునిగిపోయి ఉన్నారు అని అనుకున్నాను. అప్పుడు రామకృష్ణులు నాకు హఠాత్తుగా ఒక దృశ్యం చూపించారు. గంగ ఒడ్డున కూర్చొని జపం చేస్తున్నాను. గంగలో అప్పుడే పుట్టినటువంటి శిశువు మైలతో కప్పి ఉండి కొట్టుకుపోతుంది. చీచి, ఎంత అసహ్యకరమైన దృశ్యం అనుకున్నాను. వెంటనే రామకృష్ణులు ఈ మైల గంగకి ఏమైనా అంటుతుందా అని అన్నారు. లేదు అని అన్నాను నేను. మరి శారద కూడా అలాంటిదే. ఆమె ఎక్కడ ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఏది ఆమెకు అంటదు. అటువంటి పవిత్రమైన వ్యక్తి కాబట్టే ఈరోజు వీరందరినీ వచ్చి నన్ను ముట్టుకోండి అని చెప్పగలిగారు. పరమ పవిత్రమైనది మన మాతృమూర్తి.